హాయ్ డార్లింగ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో రెబల్ స్టార్ ప్రభాస్ గారికి సంబంధించిన కొన్ని క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా అప్ టు డేట్ అయితే ఉంటాయి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే స్పిరిట్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అలాగే సందీప్ రెడ్డి వంగా గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా. అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా రావటమే ఒక సంచలనం. ఆ సంచలనం పేరే స్పిరిట్ అనమాట. ఆల్రెడీ ఈ స్పిరిట్కి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చేసింది. అలాగే ఒక చిన్న టైటిల్ గ్లిమ్స్ లాంటిది కూడా వాళ్ళైతే వదిలారు. ఆ టైటిల్ గ్లిమ్స్లో ప్రభాస్ గారు చెప్పిన ఒకే ఒక డైలాగ్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఆయనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ అయితే ఉంది. ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటనేది మనం సినిమాలో అయితే చూడాలి. ఇంకా ప్రభాస్ గారిని కాసేపు పక్కన పెడితే సందీప్ రెడ్డి వంగా గారి గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఆయన సినిమాలలో హీరోల యొక్క పాత్రల గురించి మనం మాట్లాడుకుంటే చాలా బోల్డ్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం చాలా వైలెంట్గా కూడా ఉంటారు. ఫస్ట్ 2 సినిమాలు అర్జున్ రెడ్డి, దాని రీమేక్ కబీర్ సింగ్ పక్కన పెట్టండి, దాంట్లో కూడా బోల్డ్గా ఉంటాయి క్యారెక్టర్స్. కానీ అది లవ్ స్టోరీలు కాబట్టి నేను పక్కన పెట్టేశా. 3వ సినిమా యానిమల్ గురించి మనం మాట్లాడుకుంటే, దాంట్లో రన్ విజయ్ సింగ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా బోల్డ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా వైలెంట్గా కూడా ఉంటుంది అనమాట. ఆ యానిమల్ సినిమాలో ఉండే వైలెన్స్ ఏదైతే ఉందో మన ఇండియన్ స్క్రీన్ పైన ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సినిమా అది. దేంట్లో వైలెన్స్లో అదే పీక్ వైలెన్స్. ఇప్పుడు దాని తర్వాత సందీప్ రెడ్డి వంగా గారి నుంచి వస్తున్న ఈ స్పిరిట్ సినిమా ఏదైతే ఉందో దాంట్లో హీరోగా మన ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, ఆ వైలెన్స్ ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత వైలెన్స్కి ఎగ్జాంపుల్ లాగా ఈ స్పిరిట్ సినిమా గురించి అయితే మాట్లాడుకుంటామంట. అంటే ఈ సినిమా సందీప్ రెడ్డి వంగా గారి కెరియర్లోనే కాదు, ప్రభాస్ గారి కెరియర్లో కూడా ది మోస్ట్ వైలెంట్ సినిమా అయ్యిద్ది. ఈ సినిమా రిలీజ్ అయ్యేది March 5, 2027లో. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏంట్రా ఇంత వైలెంట్గా ఉన్నాడు, వైలెన్స్ని ఇలా కూడా చూపించవచ్చా, తిమ్మ తిరిగిపోయింది, ఈ రేంజ్లో మాట్లాడుకుంటూ మనమైతే బయటికి అయితే వస్తాం. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్లో ప్రభాస్ గారి బాడీ మొత్తం కూడా పైనుంచి కింద దాకా దెబ్బలు అయితే ఉంటాయి. అయినా సరే అసలు ఆ ఫేస్లో ఆ బలుపు కావచ్చు, ఆ యాటిట్యూడ్ కావచ్చు ఇంచు కూడా తగ్గదు. ఆ మందు బాటలు పట్టుకుని హీరోయిన్ ఏమో సిగరెట్ వెలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా దెబ్బలు అయితే ఉంటాయి. ఆ కళ్ళజోడు పెట్టుకుని బలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే నుంచుంటారు. అది జస్ట్ శాంపుల్ కూడా కాదు, అంటే ఒక గ్లిమ్స్ కూడా కాదు, అంతకంటే తక్కువ అనమాట. ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తే ఈ సినిమా ఎంత వైలెంట్గా ఉండబోతుందో. నిజంగా ఈ సినిమా గురించి అయితే నేనైతే ఫుల్ వెయిటింగ్ అబ్బా. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా గారు రెబల్ స్టార్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ సినిమా స్పిరిట్ పక్కన పెట్టేస్తే ఆ కాంబినేషన్లోనే ఒక డిఫరెంట్ వైబ్ ఉంది, డిఫరెంట్ వైబ్రేషన్ ఉంది, డిఫరెంట్ మాస్ ఉంది. ఆ యూపోరియా చూడడానికి నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నా. ఈరోజు స్పిరిట్ సినిమా సెట్స్లోకి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే అడుగు పెట్టబోతున్నారు. మధ్యలో కొద్దిగా గ్యాప్ అయితే వచ్చింది. రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే జరగబోతుంది. స్పిరిట్ గురించి ఉన్న ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఇవే అనమాట. ఇంకా స్పిరిట్ గురించి పక్కన పెడితే కల్కి పార్ట్ 2 గురించి ప్రభాస్ గారి ఫ్యాన్సే కాదు, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా పార్ట్ 2 గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. అంటే అసలు ఎప్పుడు వస్తుంది ఏంటి, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఆ సినిమా గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు తెలిసిందే ఈ సినిమాలో ఒక బాలీవుడ్ హీరోయిన్ అయితే పీకేశారని, ఆవిడే దీపికా పదుకొనే గారు. అయితే ఆవిడనైతే పీకేశారు. మళ్ళీ ఇదే సినిమాలోకి మరొక బాలీవుడ్ హీరోయిన్ అయితే ఎంట్రీ అయితే ఇచ్చింది, ఆవిడే ఆలియా భట్ గారు. అదేంటి దీపికా పదుకొనే గారి క్యారెక్టర్ ఇప్పుడు ఆలియా భట్ గారు చేస్తున్నారా, ఈ డౌట్ అయితే మీకైతే రావచ్చు. దీపికా పదుకొనే గారి క్యారెక్టర్ మ్యాక్సిమం సాయి పల్లవి గారు అయితే చేస్తారు. ఇంకా అది పక్కన పెడితే ఆలియా భట్ గారు ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ అయితే చేస్తున్నారు. అందుకే ఆవిడని సినిమాలోకి అయితే తీసుకున్నారు. ఆల్రెడీ ఈ కల్కి 2కి సంబంధించి 2 స్కెడ్యూల్స్ అయితే పూర్తయ్యాయి. ఫస్ట్ స్కెడ్యూల్లో మన అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు అయితే పాల్గొన్నారు. సెకండ్ స్కెడ్యూల్లో ఆలియా భట్ గారు కూడా పాల్గొన్నారనమాట. ఈ రకంగా కల్కి 2 సినిమాకి సంబంధించి 2 స్కెడ్యూల్స్ అయితే పూర్తయ్యాయి. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుతూ నాగార్జున గారు ఏమన్నారంటే,
ఆగస్టు లేదా సెప్టెంబర్ నుండి ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేసుకుంటారంట. ఇంకా అక్కడి నుంచి నాన్ స్టాప్గా వీళ్ళైతే ఈ సినిమా షూటింగ్ని అయితే కంప్లీట్ చేసుకొని ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ని అయితే అప్పుడైతే వీళ్ళైతే ప్రకటిస్తారంట. నిజంగా ఈ కల్కి 1 గురించి మనం మాట్లాడుకుంటే ఇండియా కలెక్షన్స్ పక్కన పెట్టండి, నార్త్ అమెరికాలో ఈ కల్కి సినిమా యొక్క రన్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ కేస్ స్టడీ అనమాట. ఓన్లీ నార్త్ అమెరికా రీజియన్లో ఈ కల్కి యొక్క ఫుట్ఫాల్స్ ఎంతో తెలుసా? 5,85,000. అవును, నిజం. ఇది ఓన్లీ నార్త్ అమెరికాలో తెలుగు వర్షన్కి వచ్చిన ఫుట్ఫాల్స్. ఇది రికార్డు. ఎప్పటికీ మన తెలుగు సినిమాలో ఇదే హైయెస్ట్ అనమాట నార్త్ అమెరికాలో. మరి దీన్ని కల్కి 2 కొట్టిద్దా, వేరే సినిమాలు ఏమైనా కొడతాయి అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. అంటే డ్రీమ్ రన్ మన ఇండియాలోనే కాదు ఓవర్సీస్లో కూడా కల్కి పార్ట్ 1 సినిమా డ్రీమ్ రన్ అయితే చూసింది. ఖచ్చితంగా ఈ కల్కి పార్ట్ 2 సినిమాకి రికార్డు స్థాయి కలెక్షన్స్ అయితే వస్తాయి. పార్ట్ 1కే దగ్గరగా 190 కోట్లకు పైగా గ్రాస్ అయితే వచ్చింది. ఖచ్చితంగా ఈ కల్కి 2కి లెక్క 250+ అయితే స్టార్ట్ అయిద్దని నేనైతే అనుకుంటున్నా. అఫ్కోర్స్ 300 అని మనం అయితే చెప్పుకోవచ్చు. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా 250+, అంటే 250 అంటే 250 కాదు, 250 కోట్లతో ఈ సినిమా అయితే మొదలైద్దని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఈ కల్కి 2 కంటే ముందు స్పిరిట్ రిలీజ్ అయింది, అది బ్లాక్ బస్టర్ అయితే ప్రభాస్ గారి మార్కెట్ ఇంకా పెరిగిద్ది. ఫౌజీ రిలీజ్ అయింది, అది బ్లాక్ బస్టర్ అయితే ప్రభాస్ గారి మార్కెట్ ఇంకా పెరిగిద్ది. ఈ రెండింటి తర్వాత రిలీజ్ అయ్యేది కల్కి 2 కాబట్టి ఇంకా స్కై ఈజ్ ద లిమిట్. మామూలుగా ఉండదు యూఫోరియా. అసలు ప్రభాస్ గారి లైనప్లో రాజేసాబ్ ఒకటే ఒక, అంటే ఆ సినిమా ముందు కూడా నేనైతే మాట్లాడా, ఈ ఒక్క సినిమా సేఫ్ అయిపోతే ప్రభాస్ గారిది అదిరిపోయే లైనప్ అని. ఇప్పుడైతే అదే జరగబోతుంది. ఫౌజీ, స్పిరిట్, కల్కి ఈ 3 సినిమాలకి ప్రభాస్ గారు ప్రజెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఒకదాని తర్వాత ఒక సినిమాని అయితే ఆయన అయితే కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ స్పిరిట్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి, కానీ ఫౌజీ కూడా వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దేని వర్క్స్ ముందైతే దాన్ని అయితే రిలీజ్ చేస్తారు. ఈ రెండిట్లో రిలీజ్ డేట్లు కూడా షఫుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ రెండింటి తర్వాతే కల్కి 2 సినిమా అయితే రిలీజ్ అయింది. మరి అదన్నమాట మ్యాటర్. కల్కి 2 అప్డేట్స్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకున్నాం. దీపికా పదుకొనే గారిని అయితే తీసేశారు, సాయి పల్లవి గారు వచ్చే అవకాశం ఉంది. నాగార్జున గారు అయితే దాన్ని అయితే కన్ఫర్మ్ చేయలేదు, కానీ మ్యాక్సిమం ఆ సుమా క్యారెక్టర్ని ప్లే చేసేది సాయి పల్లవి గారే. ఆ క్యారెక్టర్ని సినిమాలో నుంచి తీసేయటం అసంభవం. ఇప్పుడు దీపికా పదుకొనే గారిని తీసేశారు కదా, ఆ క్యారెక్టర్ని తీసేయచ్చు కదా అని మీరైతే అనుకోవచ్చు. అసలు సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అది. ఆవిడ పొట్టలోనే ఆ కల్కి భగవానుడు అయితే ఉన్నారు. ఆయన్ని కాపాడటమే కదా సినిమా, ఆయన్ని బయటికి వచ్చేలాగా చేయటమే కదా సినిమా. ఆ క్యారెక్టర్ని ఎలా తీసేస్తారు? కాబట్టి ఆ సుమా క్యారెక్టర్ ప్లే చేసే దీపికా పదుకొనే గారిని అయితే తీసేసి వేరే యాక్టర్స్తో దాన్ని అయితే రీప్లేస్ చేస్తారు. కానీ ఆలియా భట్ గారు మాత్రం ఆ క్యారెక్టర్ని అయితే ప్లే చేయట్లేదు. ఆవిడ వేరొక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.